రాష్ట్ర గిరిజన నా పేరు ద్రోణాదుల వెంకట్రావు, అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. వైఎస్ఆర్సీపీలో చేరారు. మా సతీమణి ద్రోణాదుల వాసంతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కావల పట్టణ మహిళా అధ్యక్షులుగా నిన్నటి వరకు ఉండింది. అయితే మేము పార్టీ మారటానికి గల కారణాలు మీ అందరికీ వివరించాలని 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండాను భుజానేసుకొని అనేక కేసులు, అనేక యుద్ధాలు, అనేకమైనటువంటి బాధలు అనుభవించిన మేము ఈ రోజు మంచితనానికి తలవంచి, మానవత్వానికి తలవంచి, ప్రేమకు తలవంచి, అభిమానాలకు తలవంచి ప్రతాపరెడ్డి గారి 3వసారి గెలుపులో కనీసం మేము ఒక రేణువంత పనిచేస్తే మా జీవితానికి ధన్యం అవుతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మాకున్నటువంటి సంబంధాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నీకు మంచి జరుగుద్ది, నీకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు ఇచ్చే అది అవకాశం నీకుందని నాకు మా మిత్రుల ద్వారా పార్టీ అధినాయకులు తెలియజేసినప్పటికి కూడా కావల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తిత్వం అయితేనేమి, అతనికి ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి అవేర్నెస్లో ఉన్న లోపం అయితేనేమి, అతని ద్వారా మేము పడ్డ బాధ అయితేనేమి, మనుషులుగా చూడనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మమత, ప్రేమ, ఆప్యాయతగా చూసే పరిస్థితి ఇక్కడ ప్రతాపరెడ్డి గారి దగ్గర ఉంది. ఒక వ్యక్తిని సమాజంలో ఒక వ్యక్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ఎవరైనా కావచ్చు. బీసీ లీడర్గా, బీసీ వ్యక్తిగా మేము కోరుకునేది అభిమానం, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ, కరుణ, జాలి. అవి అక్కడ లేవు. మెండుగా ప్రతాపరెడ్డి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతాపరెడ్డి గారి మమ్మల్ని మా సొంత బిడ్డగా, తమ్ముడుగా మిమ్మల్ని చూసుకుంటామని ఆయన మమ్మల్ని అభిమానంగా చూసుకుంటున్నాడు కాబట్టి మేము పార్టీ మార్చడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ నేను ఈ వేదిక ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ఈ రాష్ట్రంలో బీసీ లీడర్గా నేను పనిచేయడం జరిగింది. అనేక ఉద్యమాలు చేశాం. అనేక జిల్లాల్లో మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే బీసీల పార్టీ అని చెప్పుకుని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయించిందో మా బీసీ లీడర్లు చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరు నియోజకవర్గం బీసీలు కేటాయించింది మా యాదవ సోదరులకి. అదేవిధంగా నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనార్టీ ఒక బీసీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఇది బీసీల పార్టీ, బీసీల కోసం పుట్టింది, బీసీల కోసం మేనిఫెస్టోలు తయారు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని, మా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీ లీడర్లని నేను ప్రాధేయపడి అడుగుతున్నా. అయ్యా, తెలుగుదేశం పార్టీలో ఒక్క సీటు అయినా ఈ నెల్లూరు జిల్లాలో మనకు ఏర్పాటు చేసిందని అడుగుతున్నా. బీసీలకు సీటు కేటాయించిన ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఎందుకు ఓటేయాలని నేను ప్రశ్నిస్తున్నా. నేను ఒక్కటే, ఆ బాధ ఒకవైపు పనిచేస్తూ ఉంది నాకు. కావల్లో బీసీ భవన్ పెట్టి 18 సంవత్సరాల నుంచి బీసీ హక్కుల సాధన కోసం పనిచేస్తున్నా. నా మీద అనేక కేసులు, నా భార్య మీద అనేక కేసులు, నా మీద మర్డర్ కేసు, నా మీద మానభంగం కేసు, ఎన్నో కేసులు పెట్టాలని చూశారు. అయినా ధైర్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండి మోటుకున్నా. అయితే అక్కడ ఆదరణ లేదు, కరుణ లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్కడ స్థానమే లేని పరిస్థితి కలుపుతూ ఉంది. అక్కడ ఉంటే సోకాల్ లీడర్స్, మా మిత్రులందరూ, మా స్నేహితులందరూ, మా ప్రాణ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ బాధపడుతూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. మా లీడర్ అన్నపూర్ణ శ్రీను చెప్పినట్టుగా త్వరలో వలసలు వస్తాయి. నీతిగా అందరూ ప్రతాపరెడ్డి గారి 3వ విజయంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ పాల్గొంటారని మీ అందరి ముందు నేను తెలియజేస్తా. మాకు అవకాశం ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ లీడర్లకి, వైసీపీ పార్టీ కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు.